ప్రజ్వల్ ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాలనే ఓ కుదుపు కుదిపేస్తుంది. ఏకంగా మాజీ ప్రధానమంత్రి మనవడు, పైగా ఎంతో క్రమశిక్షణతో పెరిగిన బాలుడు అని ముద్ర వేసుకున్నాడు. కట్ చేస్తే పగలైతే ప్రజాప్రతినిధిగా కద్దర్ చొక్కా వేసుకొని నీతి సూక్తులు వల్లిస్తాడు. రాత్రి అయిందంటే చాలు మనోడ్లోని రసికరాజు బయటకు వస్తాడు. రేవన్న బూతు భాగోతంపై ఒక్క కన్నడ నాటే కాదు, దేశవ్యాప్తంగా రచ్చో రచ్చ. ఇదే చర్చ. మనోడి కామానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏకంగా 3000 వీడియోలున్న పెన్డ్రైవ్ ఉందంటే ప్రజ్వల్ పైశాచికత్వానికి బలైన వనితల సంఖ్య వందల్లో కాదు వేలల్లో ఉంటుందని టాక్. ఇదే సమయంలో కమలం పార్టీకి ఈ అంశం కాలి కింద ముల్లులా మారింది. మరోవైపు కామాంధులకు కమలం కొమ్ము కాస్తుంది అని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కన్నడ పాలిటిక్స్ ను ప్రజ్వల్ కామక్రీడల కహాని మ్యాటర్ షేక్ చేస్తుంది. సారు సాయమని వచ్చిన వారిని శారీ తీయించడమే ఆ కేటుగాడి పని. పైకి ప్రజాసేవ చేసినా లోలోన మాత్రం పైశాచికత్వం తన్నుకు వస్తుంది. ఇంట్లో పని దగ్గర నుంచి పార్టీలో కార్యకర్తల వరకు ఎవ్వరిని వదల్లేదు ఆ కామపిశాచి. యూతులను ట్రాప్ చేసి కొందరిని బెదిరించి మరికొందరిని తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. వాటిని వీడియోలు తీసి అనేకసార్లు వారిని బెదిరించాడు. మొత్తంగా ఓ బాధితురాలు ధైర్యం చేయడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. విషయం తెలిసిన రేవన్న సుపుత్రుడు దేశాన్ని వదిలేసి పారిపోయాడు. కన్నడ పాలిటిక్స్ ను ప్రజ్వల్ కామక్రీడల కహాని మ్యాటర్ షేక్ చేస్తోంది. సారు సాయమని వచ్చిన వారిని శారీ తీయించడమే ఆ కేటుగాడి పని. పైకి ప్రజాసేవ చేసినా లోలోన మాత్రం పైశాచికత్వం తన్నుకు వస్తోంది. ఇంట్లో పని దగ్గర నుంచి పార్టీలో కార్యకర్తల వరకు ఎవ్వరినీ వదల్లేదు ఆ కామ పిశాచి. యువతులను ట్రాప్ చేసి కొందరిని బెదిరించి మరికొందరిని తన లైంగిక వాంఛనాలను తీర్చుకున్నాడు. వాటిని వీడియోలు తీసి అనేకసార్లు వారిని బెదిరించాడు. మొత్తంగా ఓ బాధితురాలు ధైర్యం చేయడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. విషయం తెలిసిన రేవన్న సుపుత్రుడు దేశాన్ని వదిలేసి పారిపోయాడు. ప్రజలతో ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. అదే ప్రజాపాలనలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలిచాడు. సెక్సువల్ హెరాస్మెంట్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపైన జనతాదళ్ సెక్యులర్ హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న పైన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక ప్రజ్వల్ పలువురు మహిళలపైన లైంగికంగా వేధిస్తున్నట్లు పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో జేడీఎస్ అధినేత హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ పైన పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ లైంగిక ఆరోపణలపైన కర్ణాటక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే హాసన్ కి చెందిన సొంత పార్టీ మహిళా కార్యకర్తే ప్రజ్వల్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. బాధిత మహిళా ఫిర్యాదుతో మే 1న బెంగళూరులో అతనిపైన అత్యాచార కేసు నమోదైంది. ఇక 44 ఏళ్ల మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదులో ప్రజ్వల్ తనను 3 ఏళ్లుగా బలవంతంగా తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడని పేర్కొంది. తనకు సహకరించకుంటే తన భర్తను చంపేస్తానని భయపెట్టాడని, అలాగే ఫోన్లో తనతో ఎంపీ గడిపిన సమయంలో కూడా వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ లొంగ తీసుకున్నాడని తెలిపింది. 2021 జనవరి 1 నుండి 2024 ఏప్రిల్ 25 వరకు పలుమార్లు తనపైన అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపింది. కొంతమంది మహిళా విద్యార్థులకు హాస్టల్లో సీట్లు ఇప్పించే విషయంపైన 2021లో హాసన్ ఎంపీని ప్రజ్వల్ను తొలిసారిగా కలిసినట్లు పేర్కొంది బాధిత మహిళ. ఫస్ట్ టైం
ప్రజ్వల్ ని కలిసేందుకు వెళ్లినప్పుడు అతడు తనను కలవలేదని, మరుసటి రోజు రమ్మని తిరిగి పంపించేశారని అన్నారు. చెప్పిన ప్రకారమే మరుసటి రోజు హాసన్ పట్టణంలోని ఎంపీ క్వార్టర్స్ కి వెళ్లేసరికి అక్కడ కోలాహలం నెలకొంది. మహిళలు ఉన్న మొదటి అంతస్తులో తనను వేచి ఉండమని అతని సిబ్బంది చెప్పగా ప్రజ్వల్ అందరితో మాట్లాడారు. ఒక్కొక్కరిగా వెళ్లిపోగా చివరిగా తాను ఒక్కదాన్నే మిగిలాక తన గదికి పిలవడంతో బాధిత మహిళ లోపలికి వెళ్లింది. తన తల్లి భవానీ రేవన్నకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడానికి తన భర్తే కారణమని, అతన్ని అదుపులోకి పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టుగా తెలిపింది. ఇక తనను తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా దుస్తులు విప్పించి అత్యాచారానికి ఒడిగట్టి ఆ మొత్తం దృశ్యాన్ని కూడా తన ఫోన్లో వీడియో తీశాడని చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపుల గురించి ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడని, అందులో తన మొహం మాత్రమే కనిపిస్తుందని, అతడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అతనితో గడపాల్సిందేనని హుకుం జారీ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లుగా తన భర్తను చంపేస్తానని బెదిరించడంతో ఆమె బయటకు రాలేదని, లైంగిక వేధింపుల ఆరోపణలపైన కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆమె బెంగళూరులో సిఐడికి ఫిర్యాదు చేసింది. అయితే ప్రజ్వల్ పైన పలు కేసులు నమోదయ్యాయి. కాగా ఎంపీ అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతోనే ప్రజ్వల్ దుబాయ్ మీదుగా జర్మనీకి పారిపోయాడు. అతడిని తిరిగి పట్టుకొస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే వెల్లడించారు. మహిళలు, యువతులపైన లైంగిక దౌర్జన్యాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవన్నపైన బ్లూ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ అభ్యర్థనతో బ్లూ కార్నర్ నోటీసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జారీ చేసింది. మొత్తం 196 దేశాలతో పాటుగా ఇంటర్పోల్కు సమాచారాన్ని ఇచ్చినట్టయింది. ఇక ప్రజ్వల్ రేవన్న ఏ దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్పోల్ను కోరినట్లు పేర్కొంది. ఇక మరోవైపు బ్లూ కార్నర్ నోటీసుకు ఇంటర్పోల్ స్పందించింది. 196 దేశాలకు ఈ సమాచారాన్ని అందించినట్లు ఇంటర్పోల్ బదులిచ్చింది. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న వీడియోలు, లైంగిక దాడుల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. అయితే హాసన్ సెక్స్ రాకెట్ కేసులో సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, సిబిఐతో దర్యాప్తు చేయించాలని జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి డిమాండ్ చేశారు. సిట్ అధికారులు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. అసలు అశ్లీల వీడియోలు ఉన్న 25,000 పెన్డ్రైవ్లను కావాలనే సర్క్యులేట్ చేశారని కుమారస్వామి ఆరోపించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ అంశమైనా హైలైట్ అయినా కూడా అది సోషల్ మీడియా ద్వారా క్షణాల్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఇక ఏదైనా ఘటన ట్రెండ్ అయితే దానికోసం నెటిజన్లు ఆన్లైన్లో తెగ వెతికేస్తూ ఉంటారు. అయితే ఇటీవల మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ అధినేత హెచ్డి దేవగౌడ మనవడు కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన సెక్స్ వీడియోలో కుంభకోణం దేశ రాజకీయాలను కుదిపేస్తున్నారు. ఇక ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన దాదాపు 3,000 సెక్స్ వీడియోలు వెలుగులోకి రావటం సరిగ్గా ఎన్నికల వేళ పెను దుమారాన్ని రేపుతోంది. ఓవైపు
దేశ రాజకీయాల్లో ఈ ఘటన పెను దుమారం రేపుతూ ఉండగా నెటిజన్లు మాత్రం ప్రజ్వల్ రేవన్న వీడియోల కోసం తెగ వెతికేస్తున్నారు. గూగుల్ ట్రెండ్స్, ట్విట్టర్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం తెలిసిందే. ఇక రకరకాల కీవర్డ్స్ తో గూగుల్లో జల్లెడ పడుతున్నారు. ప్రజ్వల్ రేవన్న వీడియోల సెర్చ్ లోక్సభ ఎన్నికల సెర్చ్ కంటే ఎక్కువగా ఉందంటే ఎంతలా నెటిజన్లు వెతుకుతున్నారో అర్థమవుతోంది. ఈ ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియోల కుంభకోణం నేషనల్ మీడియాలో హైలైట్ కావడంతో ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఈ వీడియోల సెర్చింగ్ క్రమంగా పెరిగింది. ఇక ప్రజ్వల్ రేవన్న, ఆయన తండ్రి హెచ్డి రేవన్న వారి ఇంట్లో పనిచేసే మహిళలపైన లైంగిక దాడికి పాల్పడినట్లు ఇటీవల సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. వారి ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ బంధువే తండ్రి కుమారులిద్దరిపైన లైంగిక వేధింపుల కేసు పెట్టడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేసింది. ఇక తనపైన తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రజ్వల్ రేవన్న జర్మనీకి పారిపోయాడు. అలాగే జేడీఎస్ ఎంపీ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న ఆకృత్యాలపైన కర్ణాటక రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఇక ప్రజ్వల్ రేవన్న కేసు గురించి తాజాగా స్పందించిన ఆయన బాబాయ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారని ఆరోపించారు. దీని వెనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు అభ్యంతరకర వీడియోలు ఉన్న 25,000 పెన్ డ్రైవ్లను పంచారని తీవ్ర విమర్శలు చేశారు. మొట్టమొదట ఏప్రిల్ 21వ తేదీన బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్ డ్రైవ్ను విడుదల చేశారని ఆరోపించారు. అదే రోజు రాత్రి ఒక వాట్సాప్ ఛానల్ను క్రియేట్ చేసి ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఛానల్ను ఫాలో కావాలని ఆ వాట్సాప్ ఛానల్లో మెసేజ్ పెట్టారని తెలిపారు. అయితే ఈ వ్యవహారం పైన ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన జేడీఎస్ నేతలు రిటర్నింగ్ ఆఫీస్కు ఫిర్యాదు చేసినట్లు హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. అయితే ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియోల గురించి మాట్లాడిన కుమారస్వామి తాను ఆ వీడియోలను ఎంతమాత్రం సమర్థించడం లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడాలని పేర్కొన్నారు. ఇక ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియోల పెన్ డ్రైవ్లను పంచిన ఘటనలో 4 వ్యక్తులపైన కేసులు నమోదయ్యాయని పేర్కొన్న కుమారస్వామి ఆ కేసులు నమోదై 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అయితే ఈ మొత్తం ఘటనపైన కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పుడు న్యాయం జరుగుతుందని తాను భావించానని, కానీ ప్రస్తుతం అలా కనిపించటం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు సిట్ సభ్యుల్ని తమ ఇంటికి పిలిపించుకొని ఈ కేసు గురించి మాట్లాడుతున్నారని కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికలలో జేడీఎస్ తరపున పోటీ చేస్తున్న 3 అభ్యర్థులు ఓడిపోతారని సీఎం సిద్ధరామయ్య ధీమాగా చెప్పారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ పెన్ డ్రైవ్ల పంపిణీ వెనుక పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. పోలీసు అధికారుల సహాయంతోనే వాటిని పంపిణీ చేశారని చెప్పారు. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న వీడియోలు లైంగిక దాడుల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది.
వందల మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇంత జరుగుతున్నా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కావాలనే ప్రజ్వల్ని తప్పించారని ఆరోపణలు చేస్తూ ఉంటే కమల్నాథులు మాత్రం కిక్కుమండం లేదు. అది కర్ణాటక రాష్ట్రం హసన్ పార్లమెంటు నియోజకవర్గం. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. దానికి ఒక కానిస్టేబుల్ కాపలాగా ఉంటాడు. ప్రతిరోజు అందులోకి మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హసన్ పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవన్న కారులో వస్తాడు. అతని వాహనంలో అందమైన అమ్మాయిలు ఉంటారు. లోపలికి వెళ్లి రాసలీలను సాగిస్తారు. అలా సాగించే క్రమంలో వీడియో తీస్తాడు. ఆ తర్వాత వారిని బెదిరిస్తాడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది సంఖ్యలో బాధితులున్నారు. ప్రజ్వల్ రేవన్న వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఆ దృశ్యాలు వెలుగులోకి రావడంతో కర్ణాటక వ్యాప్తంగా కలకలం చెలరేగింది. రాను రాను ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో దీనికి సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. రేవన్న రాసలీలకు సంబంధించిన వీడియోలు ప్రసారం కావడంతో అతని చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ప్రస్తుతం హసన్ పార్లమెంటు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇందులో పలువురు మహిళలు గత 10 రోజులుగా తమ ఇళ్లను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయాడు. ఈలోగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రజ్వల్ రేవన్న తండ్రి హోలే నర్సీపూర్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్నను అరెస్టు చేసింది. మరోవైపు ప్రజ్వల్ రేవన్న హెచ్డి రేవన్న చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తామని ప్రకటించింది. బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రణదీప్ సూర్జేవాలా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవన్నను భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అలాగే మహిళా సంఘాలు సైతం ఆందోళన దిగాయి. ప్రజ్వల్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీశారని విమర్శించారు. ఈ నేరాన్ని ఆయన సామూహిక అత్యాచారంగా అభివర్ణించారు. ఇలాంటి చరిత్ర ఉన్న జేడీఎస్ పార్టీతో బీజేపీ చేతులు కలిపిందని విమర్శించారు. प्रज्वल रवन्ना 400 महिलाओं का रेप करता है, वीडियो बनाता है, इसको मैस रेप कहा जाता है और स्टेज में कर्नाटका के सामने प्रधानमंत्री मैस रेपिस्ट का समर्थन कर रहे हैं। जब प्रधानमंत्री आपसे वोट मांग रहे थे तो उनको मालूम था प्रज्वल रवन्ना ने क्या किया था। प्रधानमंत्री को हिंदुस्तान की हर महिला से माफी मांगनी चाहिए कि उन्होंने एक मैस रेपिस्ट को अपने स्टेज पर लाकर उसको समर्थन देने की बात की आपसे। మరోవైపు భారీ సెక్స్ వీడియోల కేసులో ఉన్న ఎన్డీఏ లోక్సభ సభ్యుడు, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవన్న భారతదేశం నుంచి విదేశాలకు పరారవుతుంటే ప్రధాని మోదీ ఆయనను ఆపలేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ అహంభావి అని అభివర్ణించారు. ప్రజల బాధల పట్ల ఆయనకు అవగాహన లేదని అన్నారు. సాధారణ ప్రజల వాస్తవ పరిస్థితులకు మోదీ చాలా దూరంగా ఉన్నారని, వారి బాధలు ఆయనకు పట్టవన్నారు. कर्नाटका में एक बहुत बड़ी बात निकली है कि उनके साथ जो मंच पे खड़े थे, जिनके लिए मोदी जी ने वोट मांगा, उन्होंने हजारों महिलाओं के साथ दुष्कर्म किया। मैं पूछना चाहती हूँ मोदी जी क्या कहते हैं इसके बारे में, क्या कहते हैं हमारे प्रधानमंत्री इसके बारे में, हमारे गृह मंत्री क्या कहते हैं इसके बारे में। అయితే ఈ ఘటనను సమర్థించలేక, విమర్శించలేక అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది బీజేపీ పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. 10 రోజుల క్రితం ప్రధాని మోదీ ప్రశంసించిన నేత ఇప్పుడు విదేశాలకు పారిపోయారని, ఇప్పుడు కూడా మోడీ మౌనంగా ఉంటారని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. ఇంకా జేడీఎస్ తో బీజేపీ ఎందుకు పొత్తులో ఉంది, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ఖర్గే. మరి బీజేపీ దీనికి ఏం సమాధానం చెప్తుంది అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. బీజేపీ నినాదం బేటీ బచావో బేటీ పడావో ఇప్పుడు మరోసారి ప్రశ్నార్థకమైంది. మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్, శరణ్ సింగ్పై చర్యలు లేవు. మణిపూర్ మానహోమంపై ప్రధాని మోదీ నోరు మెదపలేదు. తాజాగా కర్ణాటకలోని హసన్ లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు, జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై కూడా
కమలం పార్టీ అధినేతలు పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇంతకీ కమలం పాలనలో మహిళలకు కాపు కరువేనా? బీజేపీ నినాదం బేటీ బచావో బేటీ పడావో మరోసారి ప్రశ్నార్థకమైంది. కర్ణాటకలోని అసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనుమడు జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాయంతో దేశం విడిచి పరారవడం అందరికీ తెలుసు. రేవన్న విదేశాలకు పారిపోవడానికి అవకాశం ఇచ్చారంటూ బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రజ్వల్ రేవన్నను జేడీఎస్ బహిష్కరించినప్పటికీ ఆ పార్టీతో సంబంధాలను బీజేపీ తెంచుకోలేదు. నేటి వరకు స్పందించలేదు. రేవన్న రాసలీలల విషయం తెలిసి కూడా ఆయనకే ఓటేయాలంటూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వం 2015 జనవరిలో హర్యానాలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022 ఆగస్టులో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నారీ శక్తి ప్రస్తావన చేశారు. మహిళలను అవమానించి కించపరిచే ప్రతి సంస్కృతి ప్రవర్తన అంతం కావాలని పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతల మాటలకు చేతలకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ న్యూ ఎలక్షన్ వాచ్ సంస్థల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 134 మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసులు నడుస్తున్నాయి. వారిలో అత్యధికంగా 44 మంది బీజేపీకి చెందిన వారే ఉన్నారు. 2014-2022 మధ్య కాలంలో మహిళలపై నేరాల సంఖ్య 31% పెరిగిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. 2014లో 3,37,922గా ఉన్న ఈ నేరాల సంఖ్య 2022 నాటికి 4,45,256కు పెరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ రేవన్న, బ్రిజ్భూషణ్, కతువా అత్యాచార కేసు మొదలుకొని హత్రాస్, ఉన్నావ్, మణిపూర్ వరకు బీజేపీ మద్దతు, రక్షణతో రాజకీయ నాయకులు ఏ విధంగా రెచ్చిపోయి మహిళలపై అఘాయిత్యాలకు తెగబడ్డారో ది వైరల్ పోర్టల్ పరిశీలించింది. ప్రజ్వల్ రేవన్న కర్ణాటకలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ నాయకుడు. రేవన్న అఘాయిత్యాల వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మైసూరులో జరిగిన ఓ ర్యాలీలో రేవన్న దేవగౌడలతో మోడీ ఎన్నికల వేదికను పంచుకున్నారు. రేవన్నపై ఆరోపణలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ముందే తెలుసని బయటపడిన మోదీ, అమిత్ షా సభల్లో పాల్గొనడం గమనార్హం. మహిళా మల్ల యోధులపై లైంగిక వేధింపులో పాల్పడిన సిట్టింగ్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై కాషాయ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిజ్భూషణ్ కు ఈసారి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేసిన, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన, ఢిల్లీలో నెలల తరబడి నిర్బంధం నడుమ ఆందోళన సాగించిన కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. గత సంవత్సరం మే 3న మణిపూర్లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి. కూకీలు, మైతీల మధ్య చెలరేగిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వారిని నగ్నంగా వీధిలో ఊరేగించారు. రాష్ట్రం రావణ కష్టంగా మారినా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. హింస మొదలైన 78 రోజుల తర్వాత ప్రధాని పెదవి విప్పారు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదు. ప్రధాని నేటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. హింసను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనుకేసుకొచ్చారు. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపిన 11 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే వారికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరోల్ మంజూరు చేసి విడుదల చేసింది. నిందితుల్లో ఒకడైన శైలేష్ భట్తో కలిసి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వేదికను పంచుకున్నారు. శిక్షకు గురైన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిందని, ఆ ఉత్తర్వుల ఆధారంగా వారిని విడుదల చేశామని 2022 అక్టోబర్లో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. క్షమాభిక్షను ఆ తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఉన్నావ్లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ పై చర్యలు చేపట్టనందుకు 2018లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎమ్మెల్యేను చాలా కాలం క్రితమే పార్టీ నుండి సస్పెండ్ చేశామంటూ 2019లో బీజేపీ ఒక ప్రకటన చేసింది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సెంగర్ను 2018లో అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణపై న్యాయస్థానం ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచార కేసులో కూడా ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంత జరిగినా సెంగర్ రాజకీయ ప్రభావం ఏమీ తగ్గలేదు.
సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో 2018లో బీజేపీ నేతల ప్రదర్శన నిర్వహించారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ శర్మ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 2020లో 19 సంవత్సరాల దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన 4 ఠాకూర్లు సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారు. యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రి హడావిడిగా పోలీసులు దహనం చేశారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా రానియలేదు. మెజిస్ట్రేట్ ఎదుట యువతి మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ బాధితులు నిర్దోషులుగా బయటపడ్డారు.